శాసనసభ మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో జూలై 25 లేదా 26వ తేదీల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భండార్లోని లోపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఈ వారంలోనే రత్న భండార్ను తెరవడం ఇది రెండవసారి. ఇవాళ ఉదయం 9:51 ఆ గదిని ఓపెన్ చేశారు. రైతులకు లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం డబ్బులు సంబంధిత రైతుల చేతికి అందాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించుకోవాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయొద్దని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ యాసిర్ అర్బత్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఇటుక పట్టి కార్మికులకు, పైప్ కంపెనీ కార్మికులకు ఇట్టి అన్నదానం ఏర్పాటు చేశారు. ఇందల్వై మండలం గన్నారంలో వర్షాలు కురవాలని శివాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు జలాభిషేకం చేశారు.